వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్లో సిట్ అధికారి దామోదర్, విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ సునీల్ నాయక్ని విచారణ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే జరిగినటువంటి విచారణలో అనేక కీలకమైనటువంటి ప్రశ్నలు, గతంలో జరిగిన తరువాత అరెస్ట్ జరిగినటువంటి తీరు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, వీటిలో ప్రొసీజరల్ ల్యాప్సెస్, వీటన్నిటి మీద ఎప్పటి నుంచో మనం క్వశ్చన్ చేస్తూనే ఉన్నాం మీడియా అంతా కూడా. అలాగే చాలామంది న్యాయ నిపుణులు కూడా ప్రశ్నిస్తుంటే ఇప్పటిదాకా సమాధానాలు లేవు. అదే ప్రశ్నలు ఈరోజు మళ్ళీ సునీల్ నాయక్ని అడిగితే నీళ్లు నవ్వులుతున్నాడు, ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు అనేది వార్తలు వస్తున్నటువంటి అంశం. సో ఏ ప్రశ్నలు అడిగారు ఏంటి అనేది చూస్తే, ముఖ్యంగా గుండె ఆపరేషన్ చేయించుకున్నటువంటి వ్యక్తిని 400 కిలోమీటర్ల కారులో ఎలా తీసుకొస్తారు, సెకండ్ అసలు ఎవరి ఆదేశాలతో రఘురామన్ అరెస్ట్ చేశారు, అలాగే మీడియా మీద పెట్టినటువంటి కేసుల వ్యవహారంలో మీకు అత్యుత్సాహం ఎందుకు, ఎంతోమంది ఆ వార్తల్ని వ్యాఖ్యల్ని ప్రసారం చేసినప్పటికీ కూడా కేవలం ఒక పర్టికులర్ ఛానల్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు అని చెప్పి, అలాగే కుట్రపూరితంగా కేసు పెట్టడం, వీటన్నిటికీ కూడా సమాధానాలు సరిగ్గా లేకుండా ఉక్కిరిబిక్కిరయ్యాడు అనేది తెలుస్తున్నటువంటి అంశం. సో దీంట్లో A7గా ఉన్నటువంటి సునీల్ నాయక్ను మధ్యాహ్నం 12:45 నుంచి మహిళా పోలీస్ స్టేషన్లో విచారించారు. విజయనగరం ఎస్పీ దామోదర్ చాలా లోతుగా ఆరా తీశారు. ముఖ్యంగా చాలా అతిగా వ్యవహరించారు ఈ కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో రఘురామ అరెస్టు సందర్భంలో అనేది. సో పాయింట్ టు పాయింట్ బ్రేక్అవుట్ చేస్తే, అసలు ఫస్ట్ ఎవరు రాజద్రోహం కేసు పెట్టమన్నారు, దీనికి గతంలోనే ఒక సమాధానం చెప్పారు. ఇందులో నాకంటూ ప్రమేయం లేదు. ముఖ్యంగా అప్పుడున్నటువంటి అదనపు డీజీ, సిఐడి అదనపు డీజీ పివి సునీల్ కుమార్ ఆదేశాల మేరకే కేసు పెట్టడం జరిగింది. ఇది సమాధానం. అయితే దానికి ఎస్పీ గారు అడిగినటువంటి ప్రశ్న, రాజద్రోహం కేసు వాళ్ళు ఏమైనా రాతపూర్వకంగా రాసిచ్చారా, ఎవరు పెట్టమన్నారు, ఇస్తే ఎవరిచ్చారు, సాక్ష్యాలు ఫేకా, మార్ఫింగా, లేదు కుట్రపూరితంగా ఏమైనా చేశారా, వీటన్నిటిని అసలు సరిపోల్చుకున్నారా, ఇవన్నీ పరిశీలించకుండానే మీరు ఎందుకు కేసు పెట్టారు, అలాగే పెట్టిన వెంటనే టీంని తీసుకొని కరోనా టైం లాక్డౌన్లో ఉండగా, ఎందుకంటే ఇది పదే ముందు నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం, కేసీఆర్ ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం బార్డర్ నుంచి ఒక్క వెహికల్ కూడా, కనీసం అంబులెన్స్ కూడా హైదరాబాద్లోకి రావడానికి వీల్లేదు, తెలంగాణలో అడుగు పెట్టడానికి వీల్లేదు అని డైరెక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు. అలాంటి సమయంలో మరి ఏ విధంగా ఇంతమంది పోలీసుల టీంని వేసుకొని, అన్ని కార్లు వేసుకొని ఏ విధంగా ఎంటర్ అయ్యారు, దానికి ప్రొసీజర్ ఎవరు ఫాలో అయ్యారు, ఎవరిచ్చారు అనుమతులు, ఇవన్నీ ఆయన వెళ్ళడం, వై కేటగిరీ దీంట్లో ఉన్న వ్యక్తిని, వై కేటగిరీ భద్రతలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుని ఆయన పుట్టినరోజున గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఆయన ఇంట్లోనే అరెస్ట్ చేయడం, కనీసం నోటీసులు కూడా సర్వ్ చేయకుండా, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అనేది కూడా చెప్పకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి కోర్టులో ఏమైనా ప్రొడ్యూస్ చేశారా అంటే లేదు. అయితే ఈ మధ్యలో జరగాల్సినటువంటి ప్రొసీజర్ ఎందుకు ఫాలో అవ్వలేదు, దాన్ని కూడా చాలా క్లియర్గా అడిగారు. అలాగే అరెస్ట్ చేసే సమయానికి రఘురామకృష్ణరాజుకి గుండె ఆపరేషన్ అయ్యి చాలా తక్కువ రోజులే అయింది. అప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారు. అటువంటి వ్యక్తిని 400 కిలోమీటర్లు కారులో తీసుకొని ఎలా వస్తారు, అలాగే అంత దూరం కారులోనే తీసుకురమని మీకు ఎవరు చెప్పారు, కొంతమంది పెద్దల మెప్పు పొందాలని మీరే అలా చేశారా, ఇది కుట్ర కాదా అంటూ ప్రశ్న. అలాగే విచారణలో ఆయన ఏమీ చెప్పలేదు. అలాగే ఇక్కడ ఫాలో అవ్వనటువంటి ప్రొసీజర్ ఏంటి, ముందుగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలి, ఆ వ్యక్తి ఏ జ్యూరిస్డిక్షన్లో ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్లో అయితే అక్కడ ఏపీకి సంబంధించినటువంటి ఇదే కాబట్టి ట్రాన్సిట్ అని ఇంకోటని లేదు, బట్ అదర్ స్టేట్కి సంబంధించి, బికాస్ సునీల్ నాయక్ని తీసుకురావడానికి ట్రాన్సిట్ వారంటీ ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఎంత ప్రహాసం నడిచింది అక్కడ అనేది అందరికీ తెలిసిందే. ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వీళ్ళందరినీ కూడా అక్కడ అటకాయించేశారు అనేది. సో రఘురామకృష్ణరాజుని హైదరాబాద్లో అరెస్ట్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్, నియర్ బై పోలీస్ స్టేషన్ ఇస్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఎవరి పర్మిషన్ తీసుకున్నారు, అక్కడ ఏమన్నా ట్రాన్సిట్ వారెంట్ కోసం చెప్పారా, అలాగే లోకల్ కోర్టులో ఆయన ప్రొడ్యూస్ చేసిన తర్వాత పర్మిషన్ తీసుకొని హెల్త్ చెకప్ చేయించి అంతా ఓకే అనుకున్న తర్వాత కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టు దగ్గర ట్రాన్సిట్ వారెంట్ తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి తెలంగాణ పోలీసులు, ముఖ్యంగా గచ్చిబౌలికి సంబంధించి వాళ్ళు అట్లీస్ట్ బోర్డర్ వరకు అన్న ఈయనకి ఎస్కార్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉండేది. కనీసం తెలంగాణ పోలీసులకి తెలియకుండా వెళ్ళిపోయి అందులోనూ వీఐపీ ఏరియాలోకి ఎంటర్ అయ్యి ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చేశారు. సో కోర్టుకి చెప్పలేదు, పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయలేదు, మెడికల్ టెస్టులు చేయలేదు, దట్టు హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నటువంటి రఘురామకృష్ణరాజు గారికి చెప్పలేదు, ఇవేమీ చేయలే. మరి ఇదంతా కూడా ఖచ్చితంగా ప్రొసీజరల్ ల్యాప్సే.
అంటే కుట్రపూరితంగానే జరిగింది. మరి వీటికి కూడా సమాధానాలు ఏమీ చెప్పలేదు. మరి దానికి అప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎన్నో సందర్భాలు చెప్పారు, ఆనాడు ఉన్నటువంటి పాలకులు చాలా బాగా ఒకరికొకరు సహకరించుకున్నారు కాబట్టి ఇదంతా జరిగింది అని చెప్పి ఆయన చెప్పారు. బట్ అది విచారణలో ఎక్కడ సునీల్ నాయక్ మెన్షన్ చేయడం కానీ దానికి సమాధానాలు చెప్పడం కానీ చేయలేదు. ఇక ఆ తర్వాత రఘురామకృష్ణరాజు కుల మతాలని రెచ్చగొట్టేలా సీఎం ప్రభుత్వంపై విద్వేషపూరిత ఉపన్యాసాలు చేశారు, వాటిని ప్రసారం చేసినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద కేసులు పెట్టాలని ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చేశారు. అయితే ఆ వార్తలను అన్ని ఛానల్స్ కవర్ చేశాయి కదా, మరి కేవలం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద ఎందుకు కేసులు పెట్టాల్సి వచ్చింది? మరి ఇది కుట్రలో భాగం కాదా? దీనికి మౌనం. ఎందుకంటే అప్పటికప్పుడు పుట్టినటువంటి యూట్యూబ్ ఛానల్స్ సైతం రఘురామకృష్ణరాజు రచ్చబండ పెడుతున్నారు అంటే ఆ రచ్చబండను ఉపయోగించుకుని ఎదిగిన ఛానల్స్ ఎన్నో ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్సే కాదు, శాటిలైట్ ఛానల్స్ అనేకం. ప్రతి దాంట్లోనూ రచ్చబండ కార్యక్రమం, రఘురామ లైవ్ ప్రెస్ మీట్ అని చెప్పి TV5 కావచ్చు, ఈటీవీ కావచ్చు, లేదంటే ఉన్నటువంటి మెజారిటీ ఛానల్స్ ఎక్సెప్ట్ ఒక 4-5 ఛానల్స్ తప్ప మిగతా అన్ని ఛానల్స్లోనూ కూడా ఆయన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చ జరిగింది. మరి జరిగినప్పుడు ఎంతమంది వాటిని అప్లోడ్ చేశారు, దాని మీద డిబేట్స్ చేశారు అన్న దగ్గర కేవలం ఏబిఎన్ ఛానల్ ఒక్కదాని మీద మాత్రమే కేసు పెట్టడం అంటే అది కుట్రపూరితం కాదా? బట్ దానికి సమాధానం లేదు. సిఐడి ఏఎస్పీగా ఉంటూ రిటైర్ అయినటువంటి విజయపాల్ గత శనివారం విచారణకు హాజరయ్యారు, అందరికీ తెలిసిందే. విజయపాల్ విచారణలో రఘురామ్ని సునీల్ నాయక్ ఆదేశాలతోనే అరెస్ట్ చేశాను అని చెప్పారు. దాన్ని ఎస్పీ దామోదర్ సునీల్ నాయక్ని అడిగితే ఆనాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్తో పాటు ప్రభుత్వ పెద్దల ఆదేశాలు పాటించారా, ఎవరెవరు ఆదేశాలు ఇచ్చారు అంటే దానికి సమాధానాలు లేవు. అలాగే సాక్షిగా ఈ కేసులో బోర్గడ్డ అనిల్ కుమార్తో పాటు అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కూడా విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. బోర్గడ్డ అనిల్ కుమార్ కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళకి కావలసిన వాళ్ళందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసుకొని కేసు పెట్టడానికి, అరెస్ట్ చేయడానికి, ఆదేశాలు ఇవ్వడానికి ప్రభుత్వ పెద్దల నుంచి అధికారుల దాకా అందరూ దీంట్లో ఉన్నారు. సో వీటేటికి కూడా సమాధానాలు లేకుండా ఉక్కిరి బిక్కిరి అయ్యారు మన సునీల్ నాయక్ అనేటువంటి ఐపీఎస్ ఆఫీసర్. బీహార్ నుంచి ఇక్కడ డెప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి పనిచేయడానికి వచ్చి పనిచేస్తున్నటువంటి సమయంలో విత్ ఇన్ షార్ట్ టైం ప్రభుత్వ పెద్దల మద్దతు కోసమా, లేదంటే వాళ్ళ మెప్పు పొందడం కోసం చేశారా, లేదంటే గుడ్డిగా సునీల్ చెప్పారు కాబట్టి, అంటే పివి సునీల్ చెప్పారు కాబట్టి నా బాస్ చెప్పినట్టు నేను ఎందుకు చేయకూడదు, చేసేయడమే అనేటువంటి విధంగా వ్యవహరించారా అంటే దానికి సమాధానాలు లేవు. బట్ తీసుకెళ్లి కస్టోడియల్ టార్చర్ చేశారు, ప్రొసీజర్లు ఏవి ఫాలో అవ్వలేదు. ఇప్పుడు ఇందులో చాలా కీలకంగా సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రధానంగా నిలవబోతోంది. కస్టోడియల్ టార్చర్కి ప్రథమ సాక్ష్యంగా ఉంది. గుంటూరు జీజీహెచ్లో డాక్టర్ ప్రభావతిని ఏ విధంగా లోబర్చుకున్నారు, వాళ్ళకి కావాల్సినట్టుగా ఈ సంతకాలు చేయడానికి, రిపోర్ట్ ట్యాంపర్ చేయడానికి అందులో ఎటువంటి లేదు. ఆయన గుండె ఆపరేషన్ అయింది కాబట్టి ఎక్కువసేపు కూర్చున్నా నించున్నా ఎనిమానో సంథింగ్ ఏదో ఉంటుంది మెడికల్ టెర్మినాలజీ ప్రకారం, దానివల్లే కాళ్ళు కాస్త నల్లగా అయ్యే తప్పితే ఇంకొకటి ఏమీ లేదు అని ఆవిడ చేత ఏ విధంగా రిపోర్ట్ ఇప్పించుకున్నారు. తర్వాత ప్రెస్ మీట్లు మాట్లాడిన పివి సునీల్ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన అన్ని అబద్ధాలు ఏ విధంగా ప్రచారం చేశారు, ఇవన్నీ కూడా ఈ కేసులో అతి త్వరలోనే బయటపడబోతున్నాయని చాలా క్లియర్గా తెలుస్తున్నటువంటి అంశం అంటున్నారు. మొత్తానికి ఒక్కదానికి కూడా సరైనటువంటి సమాధానం చెప్పకుండా నీళ్లు నవ్వులుతూ ఉన్నటువంటి పివి సునీల్ నాయక్ స్టేట్మెంట్స్ని మొత్తానికి రికార్డ్ చేసుకుని రేపమాపో అందరి దగ్గరికి పివి సునీల్ కుమార్ కావచ్చు, లేదంటే బోర్గడ్డ అనిల్ ఆ తర్వాత డైరెక్ట్గా ఆనాటి ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీసులు పంపి విచారణకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందనేది తెలుస్తున్నటువంటి అంశం. ఇది విచారణలో ఉన్నటువంటి అప్డేట్స్. చూద్దాం ఈ కేసు ఎంత త్వరగా క్లోజ్ అవుతుంది, శిక్షలు పడతాయనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.